వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుతున్నాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవుడి ఇచ్చిన మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఇక్కడ మనం చదవబడిన ఈ లేఖన భాగము మనందరికీ చాలా పరిచయమైన లేఖన భాగమే. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక విషయం, ఒక అంశం ఏంటంటే క్రీస్తుకు ముందు మన జీవితం ఎలాగుండేది, మన క్రియలు ఎలా ఉండేవి, క్రీస్తు మనలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా మారింది అనే విషయాన్ని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ మరి ఈ యొక్క పత్రికలో చెప్పినట్టుగా 2వ వచనంలో ఉన్నట్టు లేదా మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనకు నడుచుకుంటుంది. అయితే క్రీస్తువును ఎరగనప్పుడు మన క్రియలు మరి ఒక వాయుమండల సంబంధమైనవిగా లేదా మరి ఇదే పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టుగా మన చీకటి సంబంధులంగా చీకటి క్రియలు చేసేవారంగా మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనము ఆయన ఉగ్రతకు పాత్రులైన వారంగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మన క్రియలు ఆయనకు కోపాన్ని రేపేవిగా, ఆయనకు ఉగ్రతను కురిపించేవిగా ఉన్నాయి. అయితే చాలాసార్లు దేవుడు మరి ఎందుకు మన మీద కృప చూపించాడంటే ఆయన ప్రేమ చేతనే, ఆయన కృప చేతనే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అదే మన క్రియలు ఇంకా ఎబ్రీ రాసిన పత్రికలో కూడా ఉంటుంది ఏంటంటే మన క్రియలు కొన్ని నిర్జీవ క్రియలుగా కూడా మన క్రియలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న మన ఎడల దేవుడు చూపిన మహాకృప ఏంటంటే మరి క్రీస్తులో మనల్ని నూతన సృష్టిగా చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే 2వ కొరింథీ రాసిన పత్రికలో మనము 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే మనము క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డామనే విషయాన్ని మనము అక్కడ చూస్తూ ఉంటాం. కాగా ఎవడైనను క్రీస్తు నందు నేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. అయితే మన గతించిన జీవితము అది చీకటితో కూడిన జీవితము, చీకటి క్రియలు సంబంధించిన జీవితము. అయితే దేవుడు మరి తన కృపచేత మరి క్రీస్తులో మన నూతన సృష్టిగా చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మరి కొన్నిసార్లు చాలాసార్లు దైవజనులు చెప్పినట్టుగా ఒక ఉదాహరణ కూడా చెప్తూ ఉంటారు కదా. మన జీవితం మునుపు మరి గుంగలు పురుగు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నవారం కదా. గుంగలు పురుగు జీవితాన్ని మరి ఎవరు కూడా ఇష్టపడరు, దాన్ని పట్టుకోవడానికైనా చూడడానికైనా ఇష్టపడిన జీవితం. కానీ దేవుడు దాన్ని మనకు సీతాకొక చిలుకగా మరి మార్చిన జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. నిజంగా గొంగళి పురుగుకు సీతాకొక చిలుకకు చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. మరి గొంగళి పురుగు యొక్క లక్షణాలు సీతాకొక చిలుకలో ఏమాత్రం కూడా మనకు కనిపించవు. అంత తేటగా లేకుంటే అంత గొప్ప మార్పును మరి దేవుడు మన జీవితంలో జరిగించడం చూస్తూ ఉంటాం. తర్వాత మరి దేవుడు మనకు అలాంటి నూతన సృష్టి కాకుండా మన కోసము ఒక సత్క్రియలు చేసే వారంగా కూడా మనల్ని చేసుకున్నాడనే విషయాన్ని మనము ఒక తీతు పత్రికలో ఒక మాట చూస్తాము. తీతు పత్రిక 2:14లో మన దేవుడు రక్షించుకోవడం మాత్రమే కాదు కానీ మనము తన కోసము ఒక సత్క్రియలు చేసే వారంగా, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా మనల్ని దేవుడు చేశాడు. 2:14లో ఉంటుంది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. దేవుడు మరి చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించడమే కాకుండా మరి మన కోసము తన సత్క్రియలను సిద్ధపరిచి, ఇదే మనం ఎఫెసీ 2:10లో కూడా ఉంటుంది. మరి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మీరు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకోనని చూస్తూ ఉంటాం.
నిజంగా మన కోసము మరి సమాజంలో కానీ మన పరిస్థితుల్లో కానీ మన కోసం ఒక మంచి పనులు చేయడానికి మనల్ని ఎవరు పురుకొల్పరు. లేదంటే ఇది పలానా మంచి పని ఉంది, ఈ పని నువ్వు చేస్తే నీకు మంచి మెప్పు వస్తుంది అనే పనులు మనకు సమాజంలో ఎవరు ఇవ్వరు. కానీ ఒకవేళ కొన్ని ఏంటంటే మనల్ని చాలా విషయాల్లో ఇరికించడానికో లేదంటే చెడ్డ పనులను ప్రేరేపించడానికో సమాజం చూస్తుంది. కానీ మన దేవుడు మాత్రం ఏంటంటే సత్క్రియలు చేసే వారంగా, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. తర్వాత అంత మాత్రమే కాదు, దేవుడు ఈ సత్క్రియలను మనము క్రీస్తు వచ్చే రాకడ వరకు కూడా మరి ఫిలిప్పు 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టుగా మరి క్రీస్తు రాకడ వరకు కూడా మనం అలాంటి సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా ఉంటామని అక్కడ వచనాలు ఉంటాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా ఉంటుంది. ఆ మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారింట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే మన దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేయడం మాత్రమే కాకుండా మనకు సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా చేసి తర్వాత సత్క్రియలు మనము చివరి వరకు యేసు ప్రభు రాకడ వరకు చేయడానికి మనము చేయగలము, కొనసాగించగలమని రూఢిగా నమ్ముచున్నానని ఇక్కడ మరి భక్తుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈ మధ్య ఒక చిన్న స్టోరీ నేను చదివాను. దాంట్లో ఒక అమెరికా నుంచి ఒక భక్తుడు మరి కలకత్తా ప్రాంతానికి అక్కడ మరి మదర్ తెరిసా గారు స్థాపించిన ఒక స్థలానికి వచ్చి ఆమె చేస్తున్న కుష్ఠరోగుల మధ్య చేస్తున్న ఆ పరిచయను చూడడానికి వచ్చాడు. మరి ఒక మేరీ అనే ఒక సహోదరి, నన్ను అంటారు కదా సహోదరి, కుష్ఠరోగులకి తను చేస్తున్న ట్రీట్మెంట్ చూసి ఇక అమెరికా నుంచి వచ్చిన ఈ వ్యక్తి పేరు స్టూవర్ట్ అని విన్నాను. తను చూసి ఆమెతో అంటున్నాడు, అమ్మ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అసలు ఇలాంటి సేవ, అసలు ₹1,00,00,000 ఇచ్చినా ఆ పని నేను చేయలేను అని తనతో అన్నప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా మీరు ₹1,00,00,000 2,00,00,000 నాకు ఇచ్చినా నువ్వు చేయమంటే నేను చేయనిది, కానీ క్రీస్తు ప్రేమ నన్ను ప్రేరేపిస్తుంది, క్రీస్తు ప్రేమ నాలో ఉంది కాబట్టి ఆ పని నేను చేయగలుగుతున్నాను. నిజంగా అలాంటి గొప్ప సత్క్రియలు చేయగలిగాలంటే మనకు అలాంటి మనసు మనకు రాదు. అది క్రీస్తు ప్రేమ, క్రీస్తు మనలో జరిగించే నూతన కార్యాన్ని బట్టే మనం చేయగలుగుతాం. ఈనాడు మనం కూడా సంఘంగా కూడి రావడానికైనా దేవుని ఆరాధించడానికైనా మనకు అలాంటి ఆలోచనలు ఉండవు. కానీ క్రీస్తు ప్రేమ మనలో ఉండటాన్ని బట్టి, క్రీస్తు ప్రేమలను ఒత్తిడి చేయడాన్ని బట్టి మనం ఐక్యంగా కలిగి ఉండడానికి, ప్రభువును సమూహంగా ఆరాధించడానికి దేవుడు ఆ మనసు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ఇచ్చిన మాటలు మనం గతించిన దినాల్లో మనం చీకటి వారంగా, చీకటిగా ఉన్న మనల్ని దేవుడు వెలుగుగా చేశాడు. అంత మాత్రమే కాదు, తనను ఆ సత్క్రియలందు చేయడానికి ముందుగా నిర్ణయించాడు. సత్క్రియలు ఏవి చేయాలో కూడా నిర్ణయించిన దేవుడు. తర్వాత అలాంటి సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా చేసిన దేవుడు. కాబట్టి దాన్ని ప్రభువు రాకడ వరకు కూడా మరి నడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి చిన్ని మాటలు మనము తలం పోసుకొని దేవుని ఆరాధిద్దాం.